హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 57వ రోజు ఉందామండి. నిన్నటి రోజున ఒకానొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువులు తన మనస్సును సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తారని చెప్పుకున్నాం. అలాగే కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయటం కానీ ఇతరుల జబ్బులు తన శరీరంలోకి రప్పించుకోవటం కానీ చేయగలడు అనుకున్నాం. మామూలు మనిషి రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు. అతను అలా చేయటం ఆశించదగింది కూడా కాదు. ఎంచేతనంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవటం అతని యొక్క విద్యుక్త ధర్మంగా హైందవ పవిత్ర గంధ్రాలు ఘోషిస్తుంటాయి. లేకపోతే అతని మనస్సు భక్తి తత్పరమైన ఏకాగ్రతతో కుదురుగా నిలబడలేదు. ఈ విషయాలన్నీ నిన్నటి రోజున చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వెనక నాకు తెలిసిన భారతీయ సాధువు ఒక ఆయనకు తొలినాళ్లలో ఒంట్లో సగభాగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని 15 నిమిషాల పాటు నిలకడగా ఒకచోట కూర్చోలేకపోయేవాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం సడలించలేనిది. ప్రభు, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు అంటూ నిరంతరం ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్ప శక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా రోజుకు 18 గంటల పాటు పద్మాసనంలో కూర్చొని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. 3 ఏళ్ళు గడిచేసరికి ఆ అనంత జ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృప వలనే నా శరీరం సంపూర్ణ ఆరోగ్యం పొందిందని ఆ తర్వాత గమనించాను అని చెప్పారు నాకు ఆయన. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చక్రవర్తి ఆయన 1483 టు 1530 సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యక్తి. చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటన ఒకటి మరి ఆయన విషయంలో జరిగింది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బ్రతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతృప్త హృదయుడై ప్రార్థించాడు ఆ తండ్రి. వెంటనే హుమాయూన్ కోలుకున్నాడు. బాబరు వెంటనే జబ్బుపడ్డాడు. తన కొడుకు వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు కూడా. హుమాయూన్ అక్బర్ చక్రవర్తికి తండ్రి. మొదట్లో అక్బర్ చక్రవర్తి ఇస్లాం మతోన్మాదంతో హిందువుల్ని హింసించాడు కూడా. ఆ తరువాత ఆయన నాలో జ్ఞానం పెరిగే కొద్దీ నేను అవమానంతో కుంగిపోయాను అన్నాడు. దివ్యలీలలు ప్రతి మతం వాళ్ళు మందిరాలను సంభవిస్తాయి. భగవద్గీతను పారసిక భాషలోకి అనువదించే ఏర్పాటు చేశాడు అతను. అంతేకాకుండా రోమ్ నుంచి అనేక మంది జెసూయిట్ ఫాదరీలను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్బర్ ఈ క్రింది పేర్కొన్న సూక్తి క్రీస్తు చెప్పినట్టుగా పొరపాటు పడ్డాడు కూడా. పొరపాటు పడినా కూడా అభిమాన పురస్పరంగా ఉదహరించేవాడు. ప్రపంచంలో అందరికన్నా బలిష్ఠుడిగా పేర్కొన్న ఒక జర్మన్ క్రీడాకారుడు, అంటే ఆయన మరణం 1925. అజ్ఞానం కారణంగా ద్వంద్వభావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్ని ఆత్మకు భిన్నంగా చూస్తాడు అని రాశారు. అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరులు ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించడం జరగదు. మేలుకున్న తరువాత కళ ఎలా ఉండదో అచ్చం అలాగే సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు శరీరానికి ఉన్న మిథ్యాతత్వం వల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలనేవి ఏవి ఉండవనేవాడు. మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు ఆ విచిత్ర రీతిలో సహాయపడటానికి తమలోని విద్యుత్ శక్తి నుంచి అనుమతి పొంది ఉంటే కానీ
శ్రీనగర్లో జబ్బు పడిన ఉండేవారు కాదు. దైవాజ్ఞలను పాలించడానికి సమకూర్చున్నటువంటి సునిశ్చితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాణులైన మా గురుదేవుని మించిన వాళ్ళు అరుదు కూడా. బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో 4 ముక్కలు అనటానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు, దీని లాభాలు దీనికి ఉన్నాయి. కొన్నేళ్లుగా నేను వేసుకొని కొన్ని చిన్న బన్నీళ్ళు అంటే లోపల చొక్కాల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను కదా అని హాస్యోక్తిగా అన్నారు. గురుదేవుల చమత్కారం, వారి గలగలా నవ్వు వింటుంటే సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. దుఃఖించే సాధువు సాధువే కాడని. మరి ఇక్కడ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ గురించి కూడా కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీనగర్ అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలో నిర్మించాడు. అక్కడ ఆయన 500 మఠాలు కూడా కట్టించాడు. తర్వాత 1000 సంవత్సరాలకు హ్యూయన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు కాశ్మీర్ దర్శించిన నాటికి వాటిలో ఇంకా 100 మఠాలు నిలిచే ఉన్నాయి. ఫోహియాన్ 5వ శతాబ్దంలో అనే మరో చైనా రచయిత పాటలీపుత్రం అంటే ఇప్పుడు పాట్నాలో అశోకుడు నిర్మించిన విశాల రాజప్రసాదం శిథిలాలు చూసి వాస్తుకళలోనూ అలంకరణ శిల్పకళలోనూ ఆ నిర్మాణానికి గల అద్భుత సౌందర్యాన్ని బట్టి అది మానవ మాతృల చేతుల్లో తయారైంది కాదు అనిపిస్తుందని రాశాడు కూడా. పాటలీపుత్ర నగరానికి ఆకర్షకమైన చరిత్ర కూడా ఉంది. బుద్ధ భగవానుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో దర్శించిన నాటికి ఈ ప్రదేశంలో అనామకమైన ఒక చిన్న కోట కూడా ఉండేది. ఆయన దీని భవిష్యత్తును గురించి జోస్యం చెబుతూ ఆర్యజాతి జనులు ఏ దూర ప్రాంతాల్లో నివసిస్తారో, వర్తకులు ఏ దూర ప్రాంతాలకు ప్రయాణిస్తారో అక్కడి వరకు ఈ పాటలీపుత్రమే ప్రధాన నగరం అవుతుంది. అన్ని రకాల వస్తువుల క్రయ విక్రయాలకు కేంద్రం అవుతుంది అన్నాడు. 2 శతాబ్దాల తరువాత ఈ పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి విశాల సామ్రాజ్యానికి రాజధాని కూడా అయింది. ఆయన మనుమడు అశోకుడు ఈ నగరానికి ఇతోధిక వైభవాన్ని కూడా ఎంతో శోభను కూడా చేకూర్చాడు. మిత్రులారా, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. ఎందుకంటే ఈ చాప్టర్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. రేపటి రోజుని రాతి బొమ్మ గుండెని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారారు. థ్యాంక్ యూ.